తైవాన్ దేశాన్ని మ్యాగీ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. గంటకు 162 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు, భవనాలు నేలకూలుతున్నాయి. తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో 30 మంది గాయపడ్డారు. సమాచార వ్యవస్థకు, జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 5,300 మంది బాధితులను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పాఠశాలలు, కార్యాలయాలను మూసివేశారు. 9,50,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా, వాహనాలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. తుఫాన్ ప్రభావం చైనాకు మళ్లనుందని అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఏడాది తైవాన్ను వణికించిన 4వ తుఫాను మ్యాగీ. ఈ నెలలోనే చైనా, తైవాన్లోని బీభత్సం సృష్టించిన మరెంటీ టైఫూన్ కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు.